హాయ్ అండి, వెల్కమ్ టు థిరు అకాడమీ. ఇవాళటి మన వీడియో వచ్చేసి హౌ టు ఇన్స్టాల్ గిట్ అండ్ హౌ టు క్రియేట్ అకౌంట్ ఇన్ గిట్ హబ్ చూద్దాం ఒకసారి. అకౌంట్ మీన్స్ పబ్లిక్ అకౌంట్ అండి. ప్రైవేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మనం పెయిడ్ వర్షన్కి వెళ్ళాల్సి వస్తుంది, కానీ మనకి అవసరం లేదు కాబట్టి ఇప్పుడు పబ్లిక్ రిపాజిటరీని ఎలా క్రియేట్ చేస్తాము అని చెప్పని అనేసి ఒకసారి చూద్దాం. మీరు కనుక గమనించినట్లయితే గిట్ హబ్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి యూఆర్ఎల్ వచ్చేసి github.com అని చెప్పి ఓపెన్ చేసామంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, సైన్ ఇన్ ఆల్ ఆర్ సైన్ అప్. మనకి ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్కి వెళ్తాము, లేదు అంటే సైన్ అప్ వెళ్తాము. జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇక్కడ చూడండి, మనకి సైన్ అప్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్ అని చెప్పని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నాను. ఇది ఈమెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేశాను ఈ విధంగా. ఓకే, కంటిన్యూ. ఎంటర్ పాస్వర్డ్ అంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం. స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే బెటర్ అండి. ఎంటర్ యూజర్ నేమ్ అడుగుతుంది. కంటిన్యూ. యూజర్ నేమ్ అనేది యూజర్ నేమ్ Thiru 50 ఈజ్ నాట్ అవైలబుల్ అంటుంది. అంటే వేరే యూజర్ నేమ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, తీసుకోవాలి. ఇంకొక 50 ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఓకే, ఈజ్ అవైలబుల్ అని చూపిస్తుంది, చూసారా. కంటిన్యూ. ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది, వుడ్ యూ లైక్ టు రిసీవ్ ప్రోడక్ట్ అప్డేట్స్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, కంటిన్యూ. ఫజిల్ అడుగుతుంది. స్టార్ట్ ఫజిల్. పిక్ వన్ స్క్వేర్ దట్ షోస్ టూ ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్. ఓకే, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్. ఓకే, దెన్ ఫైన్. టు డన్. క్రియేట్ అకౌంట్. మన ఈమెయిల్ ఐడికి కోడ్ వస్తుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ చేయట్లేదు. అన్నెసెసరీగా ఎందుకు అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం అని చెప్పని అనేసి. ఓకే, మనకి ఇప్పుడు గిటప్ సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. అకౌంట్ అయితే మనకి క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ నాకు ఉన్న అకౌంట్ లో మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే, నెవర్. ఓకే, డన్. ఇప్పుడైతే గిట్హబ్ సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పని అనేసి చూపిస్తాను. git-sem.com. ఓకే, ఇక్కడ మనకి డౌన్లోడ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ అడుగుతుంది విండోస్ కా మ్యాక్ ఓఎస్ కా లైనక్స్ కా అని చెప్పనని. మనం విండోస్ కి తీసుకున్నామంటే ఏ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలో ఆ వర్షన్ 64 బిట్టా 32 బిట్టా అని చెప్పనని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసామనుకోండి, మనకి గిట్ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సింపుల్ అండి. నెక్స్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అయినా ఒకసారి చూపిస్తాను మీకోసం. ఎస్, ఓకే. ఇక్కడ నెక్స్ట్ 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 అంతే అండి. ఈ విధంగా అన్ని నెక్స్ట్ క్లిక్ చేయడమే అండి. పెద్ద మనం చేసేది ఏం లేదు. ఇక్కడ ఇన్స్టాల్ కొడితే మన లోకల్లో ఇన్స్టాల్ అయిపోతుంది. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇన్స్టాల్ కొట్టట్లేదు, క్యాన్సిల్ చేస్తున్నాను. మనం ఇప్పటి వరకు అయితే గిట్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసాము, ప్లస్ గిట్ హబ్ లో అకౌంట్ ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం యూజర్ నేమ్ ని ఈమెయిల్ ని సెట్ చేయాలి. ఓకే, అది ఎలా అంటే ఇప్పుడు గిట్ హబ్ ని లోకల్లో ఇన్స్టాల్ చేసాము. ఓకే, ఇది నా లోకల్లో వచ్చేసి దీలో గిట్ అనే ఒక ఫోల్డర్ లో నేను ఓపెన్ చేస్తున్నాను గిట్ బ్యాష్ ని. ఎలా అంటే షోమోర్ రైట్ క్లిక్ చేసి షోమోర్ ఆప్షన్స్ కి వెళ్తే మనకి ఇక్కడ గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి గిట్ GUI హియర్ ఆర్ గిట్ బ్యాష్ హియర్ అని చెప్పని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. నేను గిట్ బ్యాష్ ని చూస్ చేసుకుంటున్నాను. ఓకే, క్లిక్ చేయంలోనే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదండి, గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్.
ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ దగ్గర మీరు ఏదైతే యూజర్ నేమ్ స్పెసిఫై చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ని స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. చేసేసి ఎంటర్ చేయాలి. ఓకే, లైక్ సెలెక్ట్ చేసుకున్నాం కదండి. గిట్ బ్యాష్ కి వచ్చేసి పేస్ట్, ఇక్కడ యూజర్ నేమ్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేమ్ వే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఎంటర్ చేయట్లేదు. సేమ్ ఈ కమాండ్ తీసుకొని రైట్ క్లిక్ పేస్ట్, ఇక్కడ ఈమెయిల్ ని స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సేమ్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ కదండి, సేమ్ ఫైన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు గిట్ బ్యాష్ లో గిట్ కి యూజర్ నేమ్ ప్లస్ ఈమెయిల్ కూడా ఎంటర్ చేసేసాము, స్పెసిఫై చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే ఎస్, గిట్ హబ్ లో మనకి గిట్ రిలేటెడ్ టోకెన్ ఉంటుంది ఆథెంటికేషన్ కోసం. ఓకే, దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది అన్నాను కదండి, దానిలో చూపిస్తున్నాను ఇప్పుడు. github.com. ఓకే, ఇది వచ్చేసి రీసెంట్ గానే క్రియేట్ చేశాను, మళ్ళీ ఇంకొకటి ఎందుకని ఇందాక నేను క్రియేట్ చేయలేదు. ఓకే, ఇక్కడ గిట్హబ్ ఓపెన్ చేయంలోనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రొఫైల్ ఉంటుంది కదండి, దీని మీద క్లిక్ చేసామంటే మన ప్రొఫైల్ మీరు ఇవన్నీ ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఓన్లీ టోకెన్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్కి వెళ్ళేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాస్ట్కి వస్తే డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఆప్షన్ తీసుకొని నెక్స్ట్ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్. ఓకే, ఏదైనా చేసుకోవచ్చు మనం. టోకెన్స్ క్లాసిక్ వెళ్తున్నాను నేను. జనరేట్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఇక్కడ క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం. ఫ్రమ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ వీ హ్యావ్ టు ఎంటర్ కరెక్ట్ పాస్వర్డ్ అండి. ఎస్, మీరు గమనించినట్లయితే ఇందాక బ్యాడ్ పాస్వర్డ్ వచ్చింది, నేను ఇప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను, అందుకని ఈ పేజ్ ఓపెన్ అయింది. ఓకే, న్యూ పర్సనల్ యాక్సెస్ టోకెన్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్పైర్స్ 30 days వ్యాలిడిటీ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను 90 days తీసుకున్నాను కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు, అందుకని 30 days మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను నేను కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెపోజిటరీస్ ఏవైతే మనకి రీడ్ యాక్సెస్ రైట్ యాక్సెస్ ఇట్లా ఉంటాయి కదండి, అవన్నీ మీకు ఏవి కావాలంటే స్కోప్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి జనరేట్ టోకెన్ మీద క్లిక్ చేసామనుకోండి, మనకి ఇక్కడ నోట్, ఇక్కడ నోట్ ఏదో ఒక సమ్ స్పెసిఫిక్ నోట్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నోట్ నాట్ బి బ్లాంక్. ఓకే, టెస్ట్ టోకెన్ ఎంటర్ చేశాను, చూద్దాము. ఓకే, జనరేట్ టోకెన్ అనుకో క్లిక్ చేశాను అనుకోండి, ఇదిగోండి మనకి టోకెన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం గిట్ కి రీడ్ ఆర్ రైట్ యాక్సెస్ పర్మిషన్స్ ఇట్లా లేదు, మనము మాన్యువల్ గా త్రూ జావా కోడ్ తోటి గిట్ హబ్ తోటి కనెక్ట్ అవ్వాలనుకోండి, మనకి ఆథెంటికేషన్ కంపల్సరీ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి స్పెసిఫిక్ కేసెస్ లో మనకి ఈ టోకెన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి గిట్ హబ్ టోకెన్ కూడా మనం జనరేట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే రెపాజిటరీస్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ టాప్ రెపాజిటరీస్ అని చెప్పని ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ తీసుకున్నాం అనుకోండి, రెపాజిటరీ నేమ్ అడుగుతుంది. ఈ విధంగా మనం టెస్ట్ రెపాజిటరీ అని చెప్పనను ఏదో ఒకటి మీకు నచ్చిన నేమ్ ఓకే ప్రొవైడ్ చేయొచ్చు. ప్లస్ ఇది వచ్చేసి పబ్లిక్ తీసుకోవాలి, ప్రైవేట్ తీసుకున్నామంటే ఇక్కడ మనకి యూ చూస్ హూ కెన్ సీ అండ్ సమ్ ప్రైవేట్ తీసుకుంటే మనం వర్షన్స్ చేంజ్ వస్తుంది, పెయిడ్ వర్షన్ కి అట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, మనకి పబ్లిక్ సరిపోతుంది కాబట్టి నేను పబ్లిక్ తీసుకున్నాను. ఓకే, readme.md ఫైల్ యాడ్ చేసుకున్నాము. ఓకే, క్రియేట్ రెపాజిటరీ అంటే మనకి రెపాజిటరీ అనేది క్రియేట్ అయిపోతుంది.
ఓకే, ఇదిగోండి టెస్ట్ రిపాజిటరీ ఇప్పుడే తీసుకున్నాం కదండి, క్రియేట్ చేసాం కదండి, అదే రిపాజిటరీ. ఓకే, ఇక్కడ నుంచి గిట్ ప్రాజెక్ట్ ని ఎలా క్లోన్ చేసుకోవాలి, ప్లస్ ఎలా మోడిఫికేషన్స్ చేయాలి, ఎలా మళ్ళీ గిట్ కి పుష్ చేయాలి అనేది సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, ఇదండి గిట్ గురించి ఇవాల్టి వీడియో వచ్చేసి. మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.